హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు పోలింగ్ పూర్తయింది. అయితే ఫలితాలు మాత్రం కోర్టు ఉత్తర్వుల తర్వాతే ప్రకటించనున్నారు. హెచ్సీఏ అధ్యక్ష పదవికి ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 201 ఓట్లు పోలైనట్లు సమాచారం. పోలింగ్ సరళిని బట్టి విజయంపై ధీమా ఉందని వివేకానంద ప్యానెల్ ఉందో ఓటింగ్ ప్యాటర్న్ క్లోజ్ చేయడానికి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. హైకోర్టులో ఏదైతే ఇంతకు ముందు వారు అండర్టేకింగ్ ఇచ్చారో ఎలక్షన్స్ పెడతామని చెప్పి నా తర్వాత కూడా పాత మేనేజ్మెంట్ కమిటీ లోధా కమిషన్ ఏదైతే రిఫార్మ్స్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారో మేము ఇది పాటిస్తామని చెప్పిన తర్వాత కూడా పాటించకుండా వారి టెన్యూర్ పూర్తిగా అయిన తర్వాత కూడా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ఒక బ్యాడ్ నేమ్ ఒక ఏదైతే వారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి డెలైట్ రిపోర్ట్ ప్రకారంగా ఒక కరప్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి వారు ఏదైతే చేశారో దాన్ని అందరూ కూడా గమనించాలి. కోర్టు ఆదేశాల ప్రకారంగా 99% ఓటింగ్ కూడా ఈరోజు జరగడం జరిగింది. 216 ఓట్స్ లో 207 మంది ఓటేశారు. కోర్టు కమిషనర్ గారు కూడా ఏదైతే లోధా కమిటీ రిఫార్మ్స్ ప్రకారంగా మల్టిపుల్ ఓట్స్ ప్రాక్సీ ఓట్స్ కావద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మీకు అందరు తెలుసు ఈ అసోసియేషన్ ఇంకా ఇతర అసోసియేషన్ భారతదేశంలోనే కూడా అన్ని చోట్ల కూడా మల్టిపుల్ ఓట్స్ ప్రాక్సీ ఓట్స్ కావద్దని చెప్పి లోధా కమిటీ ఒక కీలకమైన నిర్ణయం రికమెండేషన్ సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రిటర్నింగ్ ఆఫీసర్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దాని ప్రకారంగానే కోర్టుకి సంతోషపడేలాగా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. ఇంతకుముందు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాను హర్షదీప్ గారిది. ఒక 3-4 అంశాల మీద వారు మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టెన్యూర్ పూర్తిగా అయింది. మేలోనే టెన్యూర్ పూర్తిగా అయింది. కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చినాడు, నేను లోధా కమిటీ రికమెండేషన్స్ పాటిస్తాను, ఎలక్షన్స్ పెడతానని చెప్పి కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత వారు ఎలక్షన్స్ కాకుండా ప్రయత్నం చేసే పరిస్థితులలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీరు ఒక అడ్వకేట్ కమిషనర్ ని పెడుతూ ఒక ఎలక్టరల్ ఆఫీసరు ఒక రిటైర్డ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేసిన వ్యక్తిని అపాయింట్ చేసి ఈ ఎలక్షన్స్ పూర్తిగా కావడం జరిగింది. ఇంకో విషయం వారు చెప్పినారు, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ మాకు ఓటు ఇవ్వలేదని. వారే ఉన్నారు మేనేజ్మెంట్ కమిటీలో. మొన్న సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చే ముందు వారే మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. వారు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీరందరూ ఆయనను అడగాల్సిన విషయం అది. కానీ అప్పుడు వారికి స్వార్థంగా ఎలాగా అనిపిస్తే అలా వివరించడము, వారు అప్పుడే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కి ఓటు ఇవ్వలేదు, వారికి మెంబర్షిప్ ఇవ్వలేదు. మరి వారిని ఆలోచించుకోవాలి, వారు సరిగా మాట్లాడుతున్నారా లేదా. ఓటు వేసిన తర్వాత అన్ని రాంగ్ ఎలిగేషన్స్ ఎలాగంటే అలాగా ప్రెస్ లో మాట్లాడడము సరైన పద్ధతి కాదు. ఇంకో అలిగేషన్ మా విశాఖ ఇండస్ట్రీస్ మీద ఆర్బిట్రేషన్ అవార్డు 2 సంవత్సరాల క్రితము ఎలక్షన్ లో ఆయన మాట ఇచ్చినాడు, నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పి. ఇల్లీగలీ
విశాఖ ఇండస్ట్రీస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఆయననే ఆర్బిట్రేషన్ కి పోయినాడు. ఇలాంటి కోర్టు ఆదేశించిన ఆర్డర్స్ పాటించకుండా కేవలం ఏదైతే అగ్రిమెంట్ విశాఖ ఇండస్ట్రీస్ తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడైతే పైసలు లేవో అలాంటి సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ ముందుకొచ్చి అప్పుడు స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రైట్స్ ఏదైతే ఉన్నాయో వారిని విశాఖ ఇండస్ట్రీస్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ రైట్స్ గురించి క్యాన్సిల్ చేస్తూ ఆర్బిటరీగా గ్రేట్ఫుల్నెస్ లేకుండా హర్షద్ అయూబ్ ఏదైతే వన్ సైడెడ్ హై హ్యాండెడ్ గా బిహేవ్ చేసినాడో కోర్టు ప్రకారంగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో సింపుల్ సొల్యూషన్ దీనికి ఒక అంబడ్స్మెంట్ ఉంటారు. లోధా కమిటీ రిపోర్ట్ ప్రకారంగా వారు ఏం ఆదేశాలు ఇస్తుందో ఏ కమిటీ అయినా కానీ దాన్ని పాటించే అవసరం ఉన్నది. మీరందరూ కూడా గమనించాలి. వారు ఎలక్షన్ లో ఓడిపోతున్నాడా అనిపించి అలా బిహేవ్ చేస్తున్నాడా ఏందో మనము ఈ హైకోర్టు నిర్ణయం కౌంటింగ్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఎవరైనా కోట్ల మ్యానిపులేట్ చేయవచ్చా బాబు మీరు చెప్పండి. ఆయననేమో అన్నిటికీ ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన కోట్ల పోతూ. ఇంకా 18 కోట్ల రూపాయలు ఆయన టెన్యూర్ అయిన తర్వాత ఎవరైనా ఖర్చు పెడతారా మీరు చెప్పండి. ఎట్లా కోర్టు మ్యానిపులేట్ చేస్తారు అంటే ఎవరికి లేదా కోర్టు పైన విశ్వాసం ఉండదా? సొంత డబ్బు కాదు కోర్టు ఈయననే టెన్యూర్ అయిన తర్వాత ఎలక్షన్స్ పెడితే ఈ గొడవ ఉండకపోయేది. ఎందుకు పెట్టలేదు? ఆయన రెస్పాన్సిబిలిటీ కాదా? టెన్యూర్ అయిన తర్వాత మేలా ఏం చేయాలి? ఎలక్షన్స్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అందు గురించి కోర్టు ముందుకొచ్చి టెన్యూర్ అయిపోయింది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా చెప్పినాడు ఏదైతే వారు రెజల్యూషన్ పాస్ చేసినారో ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మంచి కార్యక్రమం కోసం స్థాపించినటువంటి ఎస్సీలో రాజకీయ జోక్యంతో అబాస్ పాలవుతుంది, దానికి చాలా బాధ కలుగుతుందని కూడా ఒక ఆరోపణ. ఏంటది రాజకీయం? ఇక్కడ రాజకీయాలు ఎక్కడ రాజకీయాలు ఉన్నాయా? ఇంటర్నేషనల్ క్రికెటర్సే ఉన్నారు. హర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు. నేను కూడా ఒక క్రికెటర్ని. మా లీగ్స్ ఆడినాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి నేను ఆడినాను. ఎప్పుడైతే స్పాన్సర్షిప్ కావాలన్నప్పుడు నేనే ముందుకు వచ్చిన కదా అప్పుడు. సో దీంట్లో రాజకీయాలు ఏం లేదు. అందరు కూడా ఏదైతే హై హ్యాండెడ్ గా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని నడిపించినారో 10 మంది ఏదైతే బల్క్ ఓటర్స్ ఉన్నారో సుప్రీంకోర్టు కూడా ఇదే అన్నది. ఈ బల్క్ ఓటర్స్ మల్టిపుల్ ఓట్స్ తొలగించాలని చెప్పి ఏదైతే ఆదేశించారో దాన్ని డెఫినెట్లీ మేము పూర్తిగా చేస్తాము. మా కమిటీ వచ్చినప్పుడు ఏదైతే లోధా కమిటీ ఈ రోజు కూడా లోధా జడ్జి గారు చెప్పినారు కొత్త బ్లడ్ వస్తుంది, అసోసియేషన్ కి మంచిగుంటుందని చెప్పి, క్రికెట్ వ్యవస్థకే మంచిగుంటుందని చెప్పి వారు ఏదైతే ఆలోచించారో అది చాలా మంచి విషయం. మీరందరూ కూడా ఒకటి గమనించాలి. ప్రభుత్వం నాకు సలహాదారుగా నవంబర్ 30th నాడు నాకు అపాయింట్ చేయడం జరిగింది. నాకు గవర్నరు అండర్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నాకు స్వేరింగ్ ఇన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైనా కేబినెట్ మినిస్టర్ ఉంటే ఆయనకు స్వేరింగ్ ఇన్ చేయాలి. నాకు స్వేరింగ్ ఇన్ చేయలేదు. నాకు ఏ కేబినెట్ మీటింగ్ కు కూడా నాకు పిలవరు. అయితే నేను కేబినెట్ మినిస్టర్ ఎట్లా అవుతాను? అది చాలా క్లియర్ గా ఉంది. లోధా కమిటీ నార్మ్స్ ప్రకారంగా ఐఎమ్ నాట్ ఎ కేబినెట్ మినిస్టర్. సో వీఆర్ ఫాలోయింగ్ ద కేబినెట్. లోధా కమిటీ ఏదైతే రికమెండేషన్ చేసినారో కేబినెట్ మినిస్టర్ లో మేము దాన్ని ఫాలో అవుతున్నాం. శాలరీ ఎనీవే నేనైతే శాలరీ అనేది తీసుకోవట్లేదు. దాంట్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సర్వెంటా కాదా అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ గా ఉంది. దీంట్లో ఎవరు గవర్నమెంట్ సర్వెంట్, ఎవరు గవర్నమెంట్ సర్వెంట్ కాదు. టుమారో ఇస్ అ హియరింగ్ వెదర్ దిస్ ఎలక్షన్ ఈస్ కండక్టెడ్ యాజ్ పర్ లోధా కమిటీ recommendations, and we are confident that all the due process has been followed and a proper election has been held. Many of the voters have come
it's very clear that when 207 of the 216 voters have come and voted, it means that the election has been conducted peacefully and successfully. Any other questions? ఎస్సీఏ పనితీరు బాగలేదని షార్ట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. గతంలో 60 ఏళ్ల నుంచి కూడా ఎస్సీఏ సరిగా పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా మాకు ఆశ లేదు. తెలంగాణ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఎస్సీఏ సరిగా పనిచేయలేదు. ఇప్పుడు పనిచేస్తుందని నమ్మకం లేదంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు శాప్ చైర్మన్ గారికి ఏదైతే చెప్పినారో వారి విషయాలు ఏమున్నాయో మనం కన్సిడర్ చేసి ఏదైతే డిస్ట్రిక్ట్స్ లో క్రికెట్ డెవలప్ కావాలో మా మేనిఫెస్టో ప్యానెల్లో చూడండి. మా మేనిఫెస్టోలో క్లియర్ గా ఇచ్చినాము. డిస్ట్రిక్ట్స్ కి మేము ప్రామినెంట్ పొజిషన్ ఇస్తూ డిస్ట్రిక్ట్స్ లలో క్రికెట్ ప్రోత్సాహానికి మేము ఎక్కువ నిధులు ఇచ్చి, ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినారు డెలైట్ రిపోర్ట్ లో ఎంత కరప్షన్ ఇంతకుముందు కమిటీ చేసినారో, ఆ కరప్షన్ ఉండకుండా ఇంత ఎక్కువ నిధులు మన అసోసియేషన్ కు ఉంటాయి. ఈ నిధులన్నీ కూడా మన మారుమూరు ప్రాంతాలలో ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం కలిగిస్తున్నారు. No, on 20th of November, a special AGM was conducted. We all passed resolutions as per the Lodha committee norms. They have been formed and minuted and submitted to the court also. So whatever Lodha committee has recommended to HCA, they have been accepted by the general body, and we are conducting elections as per that. Which court was that? Which court? Yeah. To which court did you submit? To wherever the cases were there, we have submitted saying that the minutes to the district court Rangareddy. విజయావకాశం ఎంతవరకు ఉందా మీకు? అరే విజయ అవకాశాలు ఇక ఓటింగ్ అయిన తర్వాత మీకు తెలుసు. ఇక రేపు కౌంటింగ్ అయిన తర్వాత డబ్బాలు ఓపెన్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఓటింగ్ ప్యాటర్న్ ఏంటో. ఇష్యూ ఈజ్ నాట్ ఓటింగ్ అండ్ విన్నింగ్. ఇష్యూ ఈజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక మంచి బెస్ట్ వర్కింగ్ ప్రాక్టీసెస్ కండక్ట్ చేయాలి. ఏదైతే లోధా గారు విజన్ గా ఆలోచించారో, ఈ గేమ్ ఆఫ్ క్రికెట్ లో పైసలు ఎక్కువ ఉన్నాయి, నిధులు ఎక్కువ ఉన్నాయి, దీన్ని సరిగా వాడుకోవాలి, క్రికెట్ గేమ్ కి వాడాలి, ఇది సరి పద్ధతిలో చేయాలని ఏదైతే వారు ఆదేశించారో మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉన్నాము. మంచి ప్రాక్టీసెస్ చేస్తూ ఒక రోల్ మోడల్ క్రికెట్ అసోసియేషన్ కంట్రీలోనే చేయాలని మా తపన. మేము డెఫినెట్లీ దాన్ని పూర్తిగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.